హలో గైస్, మేము ఫ్లిప్కార్ట్లో బటర్ఫ్లై మిక్సీ జార్ ఆర్డర్ పెట్టాము. 2 డేస్లో వచ్చేసింది. మేము అనుకోలేదు 2 డేస్లో వస్తుందని. ఒక వారం అయితే పడుతుంది అనుకున్నాము. అంతకుముందు 8 ఇయర్స్ బ్యాక్ మేము ఫ్లిప్కార్ట్లో ఇదే బటర్ఫ్లై మిక్సీ ఆర్డర్ పెట్టాము. అది వచ్చింది, బాగా పనిచేసింది. 8 ఇయర్స్ వరకు ఏం ప్రాబ్లం లేకుండా పనిచేసింది. కానీ దాని మిక్సీ జార్లు ఉంటాయి కదా, అవైతే పనిచేయడం మానేసాయి. సరే అని చెప్పి షాప్కి వెళ్ళి ఒక మిక్సీ జార్ ఎంత అవుతుంది అంటే ఒకటి 500 అన్నారు. ఒక 3 కావాలంటే 1500 అవుతుంది. సరే అని చెప్పి మా అక్క ఫ్లిప్కార్ట్లో చూస్తా నాకు అని చెప్పి చూస్తుంటే మొత్తం సెట్టే 1930 రూపాయలకి వచ్చేసింది. అది మంచిదే కదా, 1500 పెట్టి 3 కొనడం కన్నా ఈ 400 ఎక్కువ వేసుకొని 1900కే మొత్తం సెట్ కొనడం మంచిది కదా అని చెప్పేసి మేము అయితే ఆర్డర్ పెట్టేసాము. ఒక వారం తర్వాత వస్తుందిలే అనుకున్నాము. కానీ అది 2 డేస్లోనే వచ్చేసింది. బాగానే పనిచేస్తుంది. ఏమైనా ఫాల్ట్ వచ్చాయా అని చూస్తున్నాము. అన్నీ బాగానే వచ్చాయి. 2 జ్యూసర్లు ఇచ్చాడు, 2 మిక్సీ గిన్నెలు ఇచ్చాడు. బాగానే ఉంది, చూసాము, బాగానే పనిచేస్తుంది. ఇంకా వాటిల్లో ఏమన్నా ఫ్రూట్స్ అవన్నీ వేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే అన్ని క్వాలిటీ మొత్తం బాగుంది. 7 డేస్లో రిటర్న్ చేయొచ్చు అని ఇచ్చారన్నమాట. ఇంకా చూసి 7 డేస్లో మొత్తం చెక్ చేసుకొని బాగాలేకపోతే రిటర్న్ పెట్టేద్దామని అనుకుంటున్నాము. మా అమ్మ అయితే గిన్నెలు ఒక్కటే పెట్టచ్చు కదా అని చెప్పింది. మేము కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి మొత్తం సెట్ పెట్టేసామన్నమాట. దీనికి కర్త కర్మ మూలకర్త మొత్తం మా అక్కేనండి. ఇది జ్యూసర్లు చూడండి, మొత్తం తిప్పుతున్నాను అన్నమాట. అది కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు. కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు పెట్టి ఇన్నిసార్లు తిప్పుతున్నాను. ఇప్పుడు మంచిగా పెట్టి తిప్పితే మూత లెక్క మనం ఏమన్నా స్మూతీసు జ్యూస్లు వేసుకున్నప్పుడు దాన్ని తీసేసి మూత పెట్టి తాగేయడమే అన్నమాట. ఈజీగా ఉంటుంది. ఇది 2 వాటి మిక్సీ గిన్నెల యొక్క మూతలు. ఇవి సేమ్ మేము 8 ఇయర్స్ బ్యాక్ పెట్టినప్పుడు ఎలాంటి స్ట్రక్చరు ఎలాంటి మూతలు వచ్చాయో సేమ్ అలానే వచ్చింది. ఏం మారలేదు. ఆడ ఏం మారింది అనుకుంటున్నానంటే ఇప్పుడైతే జ్యూసర్లు ఇస్తున్నారు. 8 ఇయర్స్ బ్యాక్ అది ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. అప్పుడు నేను చిన్నపిల్లని. ఇప్పుడు ఇదంతా బాగానే వచ్చింది, బాగానే ప్యాక్ చేశాడు. ఇప్పుడు సడన్గా మిక్సీ ఎందుకు 2000 దాకా పెట్టి తీసుకున్నామంటే నేను ఇంకా 2 డేస్లో వెళ్ళిపోతున్నాను అన్నమాట హాస్టల్కి. నేను పుట్టింటి నుంచి అంటే మా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నమాట మెట్టినింటికి అంటే హాస్టల్ అండి, అదొక జైలు లెక్క. అక్కడికి వెళ్ళేటప్పుడు మనము ఏది మన మనసు బాగాలేకపోయినా మన కడుపుని ప్రశాంతంగా ఉంచాలంటే మనకు కొన్ని పిండి వంటలు కావాలి. అవి అమ్మ చేతి పిండి వంటలు అయితేనే మన మనసు మన కడుపు అన్నీ ప్రశాంతంగా ఉంటాయి, సంపూర్ణంగా ఉంటాయి అని చెప్పి నేనైతే మిక్సీ గిన్నెల్లో మంచిగా పిండి చేసి పిండి వంటలు చేసుకోవాలని అయితే నేనైతే మా అమ్మకి చెప్పాను. మా అమ్మ అయితే సరే ఈ మిక్సీ జార్లు కొని మిక్సీలో అన్ని పిండి వంటలు చేసుకుందామనింది. కానీ ఆఖరికి మా అక్క మిక్సీ జార్ అండి మిక్సీ సెట్ ఆర్డర్ పెట్టేసింది. కాబట్టి మేము అది డెలివరీ చేసుకున్నాము. నాకు తెలిసినంత వరకు మనకైతే ఈ బటర్ఫ్లై ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టడమే మంచిది. ఆన్లైన్లో కొనాలంటే ఆఫ్లైన్లో అయితే మీకు నచ్చింది చూసి ఫీచర్స్ చూసి తీసుకోవడం బెస్ట్. ఇది మా పాత మిక్సీ అని ఎలా ఉంది, బాగుందా? బాగానే ఉంటుంది. మిక్సీ జార్లే పాడైపోయాయి, అందువల్ల 2000 కూడా పోయింది.